ఒంగోలు శ్రీ అచిలానంద ఆశ్రమంలో దసరా శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా 4వ రోజు గురువారం రాత్రి అచిలానంద ఆశ్రమాన్ని విద్యుత్ కాంతులతో చక్కగా అలంకరించారు. ఈ సందర్భంగా శ్రీ గోవిందమాంబ మహాదేవిని శ్రీ లక్ష్మీదేవిగా కరెన్సీ నోట్లతో అలంకరించి చక్కగా పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజలు, హారతులు ఇచ్చారు. స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కరెన్సీ నోట్లతో అలంకరించిన శ్రీ లక్ష్మీదేవి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆశ్రమ నిర్వాహకులు శ్రీ 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 పరిపూర్ణ సిద్ధానంద స్వామివారు సత్సంగం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ పరిపూర్ణ సిద్ధానంద స్వామివారు మాట్లాడుతూ, దసరా శరన్నవరాత్రులు మా ఆశ్రమంలో చక్కగా నిర్వహిస్తున్నామని, భక్తులందరూ హాజరై తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి అమ్మవారి ఆశీస్సులు పొందాలని తెలిపారు. అలాగే కుటుంబ వ్యవస్థ సరిగా ఉండాలంటే ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలని, కుటుంబంలోని భర్తలను గౌరవించి వారి ఆశీస్సులు పొందాలని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక భక్తులు తదితరులు పాల్గొన్నారు. अम्बा परमेश्वरी जननी जगदीश्वरी श्री दुर्गा भवानी गौरी नमोस्तुते। अखिल जगति मेलुचुन्न आदि पराशक्तिवे श्री दुर्गा भवानी जननी प्रणमाम्यहम्। ముగురమ్మల మూలమైన పెద్దమ్మవు నీవే, భువనాలను పాలించే అమ్మవు నీవే కదా. ఉదయ భాస్కర కిరణం నీ పదముల తొలువగా, నీ ముంగిట నిలచెను అమ్మాయిక మేలుకు. సుప్రభాత గీతికలు గంధర్వులు పలుకగా, సప్త మహర్షులు నిన్నే పూజింపగ నిలచిరి. సకల సురలు భక్తి మీద నీయే ధ్యానించుతూ, నీ పావన సన్నిధిలో కైమోక్షి నిలచిరి. పరమేశుని ఉరిలోన పవళించిన మా తల్లి, యోగ నిదుర చాలించి మేలుకో మహేశ్వరి. అష్టాదశ పీఠముల అలరు దివ్య రూపిణి, అఖిల లోకనాయకి జననీ భవానీ. శ్రీ శాంకరి దేవిగా శ్రీలంకలో వెలసిన శ్రీచక్ర నివాసిని శ్రీ దుర్గా భవానీ. కామాక్షి దేవివై కంచిలో నామరిన కరుణామృత వర్షిణి జననీ దాక్షాయణి. శ్రీ సింహళ దేవిగా ప్రత్యున్నమునందున ప్రభవించే మా తల్లి శ్రీత కల్పవల్లి. శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే.
కొలువుదీరినావుగా అమ్మా శివాని. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. జోగులాంబదేవియై అలంపురమునందున అలరారే తల్లివే ఆది పరాశక్తివే. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. భ్రమరాంబిక రూపుతో శ్రీశైల క్షేత్రములు మల్లికార్జుని మదిలో తిలసిల్లే తల్లివే. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. మహాలక్ష్మి తేజమై కొల్హాపురమందున ముఖ్యంగా చేతులకి కాళ్ళకి శిరస్సుకి రోమాలు ఇచ్చాడు. రోమాలు అంటే వెంట్రుకలు. అవునా? నీ కోపం వచ్చినప్పుడు బుద్ధి లేని పక్షి సరిగ్గా వింటున్నామని అనుకో, రోమాలు లెక్క పోసుకుంటాయి కదా. అంటే కొంచెం లోపల క్రోధం వచ్చినప్పుడు రోమాలు లెక్క పోసుకుంటాయి. అసలు భగవంతుడు ఈ రోమాలు ఎందుకు పెట్టాడు? భగవంతుడు ఏమంటే ఎవరు? ఆ లక్ష్మీదేవి ఎందుకు ఇచ్చింది ఆ రోమాన్ని? ఆ లోపల ఉన్న చపటి బిందువులు వెలపగా రాకపోతే అవి బట్టి శ్వేత బిందువులు, శ్వేత రంధ్రాలు అంటాం మనం. చెమట రావడానికి ఆయన రంధ్రాలు పెట్టాడు. ఆ రంధ్రాలే లేవనుకోండి, డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, చర్మవేత్త డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అవునా? ఉన్న రంధ్రాలు పనిచేయకపోయినా వెళ్ళాలి, రంధ్రాలు లేకపోయినా వెళ్ళాలి. ఈ కన్ను ఎక్కువ ఉందనుకోండి, ఇది మూతపడకపోయినా వెళ్ళాలి, మూతపడి తెలుసుకోకపోయినా కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అవునా? నాలుగు మీద పూత వచ్చింది అనుకోండి, అనంతం టైంకి లేదనుకోండి, ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అవునా? నాలుగు ఈ కంఠంలో ఏం మింగడానికి వెళ్ళేదనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. కాళ్ళు నడవడానికి వెళ్ళేదనుకోండి, ఆర్థోపెడ్ దగ్గరికి వెళ్ళాలి. అవునా? కడుపులో నొప్పి ఉందనుకోండి, జనరల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఏ ఇబ్బంది జరిగినా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కదా. జాగ్రత్తగా విషయాన్ని అసలు చిన్న చిన్న విషయానికి కంటికి అయితే కంటి డాక్టరు, చెవు ముక్కులకు అయితే ఏంటి డాక్టరు. అవునా? జనరల్ సర్జను లేదా జనరల్ డాక్టరు, ఎండి, బ్రెయిన్ అంటే న్యూరాలజీ, ఇంతమంది డాక్టర్లు ఉన్నారు. కానీ వీటన్నింటి ఒక్కడే నడిపిస్తుంది కదా. ఈ మొత్తాన్ని పని చేస్తుంది ఆవిడే. కాబట్టి ఏంటి, ఈ డాక్టర్లందరూ కూడా ఆమె పెద్ద డాక్టర్. ఈ ప్రపంచంలో పక్షికి ఆహారం ఎవరిస్తున్నారు? సముద్రంలో ఉండే చేపకు ఆహారం ఎవరిస్తున్నారు? జలకకు ఆహారం ఎవరిస్తున్నారు? అవునా? భూమిలో నుంచి వచ్చాడు ఎర్రని వస్తుంది చూసారా? సినిమాలు అంటారు లేదా, మరణం వసూలు చేస్తా. ఎవరు చేస్తాడంటే వాడు వాస్తు మొత్తం వసూలు చేస్తా మరణం. అంటే కూతురు కావడం కాదు కావాల్సింది, మరణం కావాలి. అవునా? మనం ఏం చేస్తున్నాం? కక్షలు కార్పణ్యాలు పెట్టుకొని ప్రతీకారాలతోటి ఆ భార్యాభర్తల కుటుంబాన్ని మనం విడదీస్తూ ఉన్నాం. అవునా? జనక మహారాజు అలా మాట్లాడేది, ఒకవేళ మీ అల్లుడు గారి ఆస్తులని పోగొట్టుకుంటే ముందురండి బయటికి రావద్దని చెప్పాడు. జనక మహారాజు దశరథ మహారాజుతో, ఏమయ్యా మా కుమార్తె ఏమైనా తప్పు చేసిందా? మా అల్లుడు గారు ఏమైనా తప్పు చేశాడా? ఎందుకు అరణ్యానికి పంపించావు అని చెప్పి అడిగితే యాజ్ పర్ లాజిక్ బాగానే ఉంటుంది, నేను తప్పులేదండి కదా. ఒక్క మాట అడగలేదండి. ఎందుకు తెలుసా? అత్తగారింటికి పంపించిన తర్వాత ఆమె యొక్క అన్ని విషయాలు ఆమె భర్త మాత్రమే చూసుకుంటాడు. కాబట్టి రాముడు అరణ్యానికి పెడుతున్నాడంటే ఆయన అనుగమించిన ఆ కుమార్తె వెళ్ళిందంటే నాకు అంతకన్నా గొప్పతనం ఏమన్నది అనుకున్నాను ఆయన. మన జనరేషన్ అయితే ఇంటికి కొంచెం అమ్మా 7 గంటలు చేశాడు, నా కారు పంపించేసేయి, వచ్చేస్తాను, నువ్వేమో పంపించావు లిస్టు పంపించు నాకు అని రెండే తీసుకొని వచ్చేస్తాను అని ఫోన్ చేస్తాను మనవాడు. అవునా? సీతాదేవి నేను నా కుమార్తెకు తండ్రినైనందుకు నా జీవితం ధన్యమైపోయింది. భర్తను అనుభవించినటువంటి భార్య నా కుమార్తె అయితే కనుక నాకు ఇంత కష్టంగా కావాల్సిందేమో అని అనుకున్నాను. నేను ఉపన్యాసం ఎంత బాగా చెప్పాను, మీరు ఎంత బాగున్నది కాదు కావాల్సింది. ఇలాంటి ఫండమెంటల్స్ మన జీవితంలో మనం అమలుపరచాలి. మీ అందరి కుటుంబాలు ఉన్నాయి కదా. మన కుటుంబాలు ఇలా ఉండగలిగితే ఈ సమాజంలో ఈ చట్టాలు కోర్టు మనకు అవసరం లేదు.
కదా, అక్కడ దాకా వెళ్ళకూడదు. జనక మహారాజుకి ఇంకో ప్రశ్న ఇస్తున్నాను. జనక మహారాజుకి ఇలాంటి మానసిక స్థాయి ఎలా వచ్చినట్టు కనుక విశాలంగా ఎలా అయ్యాడు రాజర్షి? సాధన సాధన సాధన. మీరందరూ సాధకులైతే మీ కుటుంబాలని అదిగో లక్ష్మీదేవి కుటుంబాలు, అవునా? మీ పిల్లలంతా అద్భుతంగా ఉంటారు. మీరేం చెప్తున్నారు? శ్రీదేవమ్మ గారు ఒక 10 నిమిషాలు ధ్యానం చేయండి అంటే మాకు ఎక్కడ కుదురుతుంది, మాకు కుదరట్లేదు ఉదయం సాయంకాలం దాకా, అవునా? ఇదే మాట. ఈ అమ్మాయిని ఉదయం లేచి జపం చేయమ్మాయి చెప్పాను. వీళ్ళంతా నా దగ్గర క్లాస్లో చెప్పారు, అవునా? మీ అందరికంటే 100 రెట్లు పెట్టండి. రెడీ చెప్పండి, వాళ్ళు చెప్పండి ఎలా పెట్టారు చెప్పా. వీళ్ళు పొద్దునే లేచి వీళ్ళ దగ్గర చాట్ తీసుకున్నాడు. ఏం చాటు? ఎవరు ఎన్ని గంటలు లేస్తారో టైమింగ్స్. లేచిన తర్వాత నాకు ఫోన్ చేయాలి. ఈ దీక్షితారు అమ్మాయి నాకు ఫోన్ చేస్తే వాళ్ళ అమ్మగారు ఫోన్ తీసుకుని ఏం చెప్పింది సార్, మా అమ్మాయి 8 గంటలు నేను లేవు స్వామి, స్కూల్ ఉంటే లేస్తే స్కూల్ లేకపోతే 9:30 10 గంటలు లేస్తే స్కూల్ టైం కూడా నేను లేపాలి. మీ దగ్గరకు వచ్చిన తర్వాత అమ్మాయి లేచి అమ్మాయి పనులు చేసుకొని నాకు పని చేసి పెట్టి స్కూల్కి వెళ్తా చెప్తుంది కదా. ఇది మనకు రావాల్సిన సాధన. ఇటీవల మనం మెడిటేషన్ క్లాసులు జరిపాం, ధ్యానం క్లాసులు జరిపాం. ఏమొస్తుంది ధ్యానం వల్ల అంటే మన మనస్సులో ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో చెత్త చెదారం దుమ్ము ధూళి అన్నీ మనకు కావాలి కదా. ఇవన్నీ ఉండకూడదవన్నీ బయటకు వెళ్ళిపోయి ఉండవలసినవన్నీ లోపల ఉంటాం. ఒకవేళ లోపల కొన్ని లేకపోతే వెలుపల నుంచే లోపల రావడం సాధన వల్ల లభించేది కదా. జనక మహారాజు సాధన చేసి పక్వత చెంది రాజు అయి రాజరిషి అయ్యాడు కదా. రాజరిషి అంటే చదువుకోండి, మీరు చదువుకోండి. అమ్మగారు ఎక్కడ స్వామి తీరులేంటున్నారు మీరు? ఆయన రాజు, ఆయన పరిపాలన చేయాలి, పరిపాలన బాధ్యత ఉన్నదాన్ని. మంత్రులు సామంతులు సైన్యం ఇంత సంగమా పెట్టుకొని ఆయన ధ్యానంలో యోగి అయిపోయాడు. ఎలా? దాని కోసం సమయం కేటాయించుకున్నాడు. ఆయనకు గురువు నాడు, ఆ గురువు చెప్పిన ప్రకారం ఆయన సాధన చేసుకున్నాడు. ఆ సాధన ద్వారా ఆయన పక్వత చెంది. ఇక్కడ ఒక విషయం చెప్పనా, భగవద్గీతలో భీష్మాచార్య చెప్పాడు కృష్ణుడు. నేను రోజు ఈ మాట చెప్తున్నాను ఒకసారి. ఇక్కడ జనక మహారాజు రాజు కదా, పరిపాలన చేయాలి కదా. ఆ రాజ్యాలు ఏమైనా తప్పు చేశారనుకోండి, నాకు తెలిసి చెప్తాను, ఆయనకి ఎక్కడిచ్చాడు ఆయన స్థానం? ఆయన స్వామి ఎక్కడిచ్చాడు ఆయనకి? అక్కడే ఇచ్చాడు ఆయన కదా. దేవతలు ఇదంతా ఆచరించి మనకి పరంపరగా వదిలేశారు. ఈ విధంగా ఉండండి, ఈ విధంగా ఉండండి, ఉంటే కుటుంబాలు ఎలా ఉంటే మీరు బాగుంటారని చెప్పి మనం పరంపరాగతంగా వదిలేశారు కదా. సరే, ఈ విషయం మీకు పెద్ద నచ్చలేని విషయం చెబితే ముందుకు కదా. నచ్చినా నచ్చకపోయినా సాంప్రదాయం ఉంటుంది. ఎందుకంటే పెళ్లి చేసుకుంటారు కదా. మీలో పెళ్ళైన వాళ్ళు ఎవరైనా మీ భర్తని మీరు ఎవరు తాడి కట్టారా? హలో, మాట్లాడగా తల వంచి తాడి కట్టించుకుంటారు, అవునా? అద్దేచ కామేచ మోక్షేచ నాతిచరా. ఈ పదాలు ఎవరు చెప్తారు? స్త్రీలు చెప్పరు, పురుషులే చెప్తారు. అద్దేచ అంటే అర్థ అంటే డబ్బు, కామేచ కోరిక, అద్దేచ కామేచ మోక్షేచ వీటన్నింటిలో నీకు సగభాగం ఇస్తున్నాను. అంటే నాకు ఉన్నటువంటివి ఏవైతే ఉంటావో వాటిలో నీకు సగభాగం ఇస్తున్నాను. అంటే నేను అర్ధనారీశ్వరుడుగా నా దేహంలోను మనస్సులోను సంపదల్లోను ఆలోచనలోను ఆచరణలోను నీకు సగంగా ఇచ్చి నిన్ను నాలో చేర్చుకొని ఇద్దరం మమేకమై జీవితాన్ని గడుపుదామని
ఈ యొక్క వివాహ మంత్రాల యొక్క అర్థం కదా. ఇది సాంప్రదాయం కాదు, అవసరం. పెళ్లి మంత్రాలు ఏ అర్చకుడు రాసినవి కాదు, ఏ రైటర్ రాసినవి కాదు, వేదం చెప్పిందంటే ప్రామాణికం కదా. మగవాళ్ళు మాత్రమే తాళి కడతారు, స్త్రీ అంటే పురుషులు స్త్రీలు కడతారు, తాళి కడతారు, స్త్రీలు కట్టించుకుంటారు కదా. దీనికి కారణం ఏంటంటే ఇక్కడ కట్టేవాడు ఎక్కువ, కట్టించుకునేవాడు తక్కువ అని కాదు. కట్టించుకునేవాడి స్థితి కట్టించుకునేవాడిది, కట్టేవాడి స్థితి కట్టేవాడిదని. తర్వాత దీనికి అందరూ మనం మాట్లాడుకున్నాం. ఎప్పుడైతే మాంగళ్యం తంతులా అని చెప్పి మన మాంగళ్య ధారణ జరిగిందో జలకర పెట్టడంతో ప్రామాణికమైపోతుంది. మాంగళ్య ధారణతో ఇద్దరు మమేకమైపోతారు, ఇద్దరు కలిసి నడుస్తారు కదా. దీని అర్థం ఏమిటి అంటే ఇద్దరు స్త్రీ పురుషులు కలిపి వేదం ఏం చెప్తున్నదంటే మీరిద్దరు కలిసి సంతానోత్పత్తిని చేయండి అని చెప్తుంది. ఈ సమాజానికి సంతానోత్పత్తిని చేయండి అని చెప్తుంది. కాబట్టి సంతానోత్పత్తిని చేయమని ఎవరు చెప్పారు? వేదం చెప్తున్నది. ఈ మంత్రాన్ని వేదం చెప్తున్నది. ఎందుకు సంతానోత్పత్తి అంటే సమాజంలో జీవులు రావాలి, నడవాలి. ఇది ప్రతి జీవికి ఉన్నది, అన్ని జీవులకి సంతానోత్పత్తి ఉంది. అయితే సంతానోత్పత్తి చేసిన తర్వాత ఏం జరుగుతుంది? బిడ్డని పెంచేది ఎవరు బాధ్యత తెలుసా? తల్లి. బిడ్డని పెంచేది తల్లి. అందువల్ల కుటుంబంలో ప్రధానమైన స్థానం ఎవరిదంటే భర్తది కాదు, భార్యదే. ఇప్పుడు గట్టిగా కొడతాం కదా. కానీ నిజమంతే. ఇది ఎవరు చెప్పారు? స్వామి చెప్పాడు, బ్రహ్మంగారు చెప్పాడు ఈ మాట. కాలజ్ఞానంలో పదే 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 ఈ మాట చెప్పుకొచ్చాడు కదా. మనం సామూహిక హారతులు జరుపుతున్నాం. ప్రతి 3 ఒంగోలు ప్రతి దేవాలయంలో జరిపాం, ప్రతి గ్రామంలో జరుపుతున్నాం. ఎందుకు జరుపుతున్నారో తెలుసా? స్త్రీ సాధికారత కోసం. ఆ కార్యక్రమం ఏమొస్తున్నాం? ఆ పాంప్లెట్లో కూడా మిమ్మల్ని గురించి చేస్తాం, మాతృమూర్తుల గురించి చేస్తాం. ఆ గ్రామంలో కూడా ఎక్కువ వాళ్ళే వస్తారు. కారణం ఏంటంటే కుటుంబంలో స్త్రీ కనుక ప్రజ్ఞావంతురాలైతే, ప్రజ్ఞాపాఠం కలిగిన వ్యక్తి అయితే, నిర్వహణ సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి అయితే ఆ కుటుంబం అద్భుతంగా ఉంటుంది. అలాంటి కుటుంబాల గ్రామంలో ఉంటే ఆ గ్రామం అద్భుతంగా ఉంటుంది. అలాంటి కుటుంబాలు ఈ దేశంలో ఉంటే ఈ దేశం అద్భుతంగా ఉంటుంది. ఒకప్పుడు ఈ దేశంలో అలాంటి నారీమణులు ఉన్నారు, అలాంటి మాతృమూర్తులు ఉన్నారు, అలాంటి స్త్రీలు ఉన్నారు, అలాంటి పుణ్య స్త్రీలు ఉన్నారు. వాళ్ళ వల్లే భారతదేశం ప్రపంచవ్యాప్తంగా అగ్రగామిగా కదా. ప్రపంచవ్యాప్తంగా మన దేశానికి గుర్తింపు రావడానికి భారతదేశంలో ఉన్నటువంటి మాతృమూర్తులు కారణం కదా. ఈ సాంప్రదాయం, ఈ యొక్క విధానాన్ని మనకు అందించింది ఎవరంటే అది అక్కడ కూర్చోలేదే ఆవిడ పరంపరంగా వచ్చేసింది. వైకుంఠాన్ని వదిలిపెట్టి లక్ష్మీదేవి భూలోకానికి వచ్చేస్తే నా భార్య లేదు, నేను ఉండలేను, ఈ వైకుంఠ నాకు అవసరం లేదు, నారదులు తొమ్మరుడు ఇలాంటి వాళ్ళు నాట్యం చేస్తున్నారు, అనేక రకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. నా భార్య లేనటువంటి ఈ వైకుంఠం నాకు శూన్యంతో సమానం చెప్పుకొచ్చాను కదా. నేను ఈ పిల్లలకి వీళ్ళు ఎలాంటిగా చెప్తున్నాను. నా దగ్గర వచ్చి ఆడపిల్లలకి వీళ్ళందరికీ ఆ మగపిల్ల ఆవిడ పరంపరంగా వచ్చేసింది. వైకుంఠంలో వదిలిపెట్టి లక్ష్మీదేవి భూలోకానికి వచ్చేస్తే నా భార్య లేదు, నేను ఉండలేను, ఈ వైకుంఠం నాకు అవసరం లేదు, నారదులు తొమ్మరుడు ఇలాంటి వాళ్ళు నాట్యం చేస్తున్నారు. భూలోకానికి వచ్చాడంటే భార్యకున్న స్థానం ఎంత గొప్పదో శ్రీ మహావిష్ణువు చెప్పని కదా. నేను ఈ పిల్లలకి వీళ్ళు ఎలాంటిగా చెప్తున్నాను. నా దగ్గరకు వచ్చి ఆడపిల్లలైనటువంటి కుటుంబం ఉన్నది అంటే ఆ ఇంట్లో ఆ మాతృమూర్తి గొప్ప వ్యక్తి అని కదా. చెప్పలేదు అసలు నేను ఎందుకు చెప్పడం మనకి తెలుసా? నా ఉపన్యాసం అసలు ఎదుర్కోతుంది మనకి. ఇంకొక విషయం ఏంటంటే అమ్మవారు మనకి అన్ని ఇస్తుందని చెప్పి వాడు అమ్మవారు మనం అలంకారం చేశాం కదా. అన్నీ ఇచ్చే మాట వస్తుంది. మీరు అమ్మవారికి నమస్కారం చేసుకునేటప్పుడు ప్రతిరోజు పేటలో కానివ్వండి, ఆలయంలో కానివ్వండి, ఈ నవరాత్రులు కానివ్వండి, అమ్మవారికి కానివ్వండి, అయ్యవారి కానివ్వండి, నమ్మకం ఉంటుంది. అది ఎలా అడుగుతారు, అదేం అడగకుండా ఉండాల్సిన అవసరం అడగండి. దాంతో పాటు ఎవడగాలి కదా. ఈ 3 పూట్ల స్మరించడం ద్వారా ఏమవుతుందంటే ఉదయం స్మరణ ద్వారా గతరాత్రి దోషం పోతుంది.
మధ్యాహ్న స్మరణ ద్వారా ఉదయం నుంచి ఇప్పటి వరకు చేసినటువంటి దోషం పోతుంది. సాయంకాలం స్మరణ ద్వారా మధ్యాహ్నం నుంచి ఇప్పుడు వచ్చినటువంటి దోషం పోతుంది. రేపు ఉదయం స్మరణ ద్వారా ఎప్పటి నుంచి ఎప్పుడు వచ్చిన దోషం పోతుంది. మీరు అడగచ్చు, ఇన్ని దోషాలు చేస్తున్నామా స్వామి? ఓ ఎందుకంటే తల చేస్తున్నాము. రెడీ చెప్పండి. కానీ దోషాలు ఉంటాయి కదా, బయటకు పంపించేసాడు కదా. మన ఖాతాలో ఏముండాలి? క్రెడిట్ ఏముండాలి? మనకి పుణ్యం మాత్రమే ఉండాలి, భగవంతుని అనుగ్రహం మాత్రమే ఉండాలి. భగవంతుని అనుగ్రహం ఉండాలంటే ఏం చేయాలి? అమ్మవారి యొక్క స్మరణ చేయాలి. తర్వాత మీ లోపల, మన లోపల అనుకోండి, ఇప్పుడు బయటికి వెళ్తుంది కదా, స్వామి ఆ మాతృమూర్తిని ఏ ఇబ్బంది అనుకోండి, క్షేమంగా తీసుకెళ్ళాలని అనుకోండి. ఇది కూడా ఉంటుంది. ఆశీర్వదిస్తే అనుగ్రహం వచ్చినట్టు కదా. ప్రతిరోజు కాసేపు కళ్ళు మూసుకొని అమ్మవారిని ధ్యానం చేసుకున్నామంటే, అమ్మవారి అనుగ్రహం మన మీద ఉన్నది అంటే, మన కుటుంబం పురుషులు అంటే ఈ 9 రోజులు మళ్ళీ నవరాత్రులు వచ్చే వరకు అమ్మవారి అనుగ్రహం ఎలాంటి చెడు కష్టం నష్టం జరగకుండా ఈ జీవితం దివ్యంగా భగవంతుడు అమ్మవారి అనుగ్రహం కోసం ఏర్పడిస్తారు. అమ్మవారి అనుకున్నాం, ఎలా ఉండాలనుకున్నాం అని అనుకున్నాం. కాకపోతే మన యాటిట్యూడ్ మారాలి. స్వామి చెప్పాడు, ఎవరు తనలో ఉన్నటువంటి దోషాన్ని తొలగించుకున్నవాడే గొప్పవాడని చెప్పాడు. దోషాలు ఎందుకు ఉంటాయంటే, మనం పుట్టుకతోనే మనకు దోషాలు వస్తాయి. మనసు ఎన్నడైనా మర్యాద లేకుండా మనసు రుణవది మాయలోన మనస్సు మడిపోచుండు. 30 నిమిషాలు చేసిన తర్వాత ఇంకో 10 నిమిషాలు టైం ఉన్నది కదా, శాతం చేస్తారు. 10 నిమిషాలు చేసిన తర్వాత దాన్ని 50 నిమిషాలు పిలుస్తారు. 50 నిమిషాలు అయిన తర్వాత ఖాళీ ఉన్న ప్రదేశంలో మీరు ధ్యానం చేసుకుంటూ ఉంటుంటారు. ఇలా మీరు చేశారనుకోండి, మీ ఇల్లు స్వర్గధామం అవుతుంది. మీరు స్వర్గానికి బాటలు వేసుకుని అడుగుతారు. ఇక్కడ ఉండగా ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం, భోగం, భాగ్యం, సుఖం, సంతోషం అన్నీ ఉంటాయి. అవునా? ఇంకేం కావాలి మనకి? ఇంకేం కావాలి చెప్పండి. ఇంకా రిక్రూట్మెంట్ అయితే చెప్పండి కదా. అమ్మవారు మొదలు చెప్పారు కదా, చివరిగా 2 మాటలు చెప్తాను. ఈ హాలు మొత్తం వ్యాపించింది. నేను పూజ వెళ్ళాను, పొరపాటు కాలు తగిలిందనుకో, అవునా? క్షమించండి అమ్మా, నమస్కారం చేస్తాను. ఇప్పుడు మీరు కూర్చున్న చోటు కూడా ఉన్నది కదా, మీరు ఎక్కడైతే కూర్చున్నారో మీ ఆసనం కింద ఆవిడ ఉన్నది, మీ మధ్యలో ఉన్నది, మీ చుట్టూ ఉన్నది. ఈ శూన్యం మొత్తం వ్యాపించి ఉన్నది. ఇప్పుడు కాలు ఎక్కడ వేసి మనం వెళ్ళాలి కదా? కాలు ఎక్కడ వేసి మనం నడవాలి? పండుకుంటే పరుపు కింద ఆవిడ ఉన్నది, పడుకునే దుప్పటి కింద ఆవిడ ఉన్నది, తిరిగే ఫ్యాన్ కింద ఆవిడ ఉన్నది, అంతటా ఆవిడే వ్యాపించి ఉన్నది. ఇప్పుడు ఏం చేయాలి ఆవిడ? ఇప్పుడు ఏంటి విషయం అంటే, ఆవిడ సర్వాంతర్యామిని, అంతటా ఉంటుంది, అంతటా వ్యాపించింది. ఈ మాట మరోసారి ఎందుకు చెప్పినట్లు? దీనికి ఏదైనా చెడు ఆలోచనలు వచ్చినా, చెడు భావాలు వచ్చినా, చెడు సంకల్పాలు వచ్చినా లోపల ఉన్నదే గుర్తు చేసుకోండి కదా. గుర్తు చేసుకుంటే ఏం చేస్తాం? అమ్మ తప్పు ఎందుకు మీరు ఈ పిల్లల్ని మీరు అన్నీ తినొద్దని చెప్తాను కదా. పేర్లు 10 చెప్తున్నారు, మా అమ్మ తినకపోతే ఒప్పుకోరు స్వామి అని చెప్తారు. వాడు అమ్మేమనుకుంటుంది, జీవిని చంపి జీవికి వేసిన జీవదోషములు కట్టుబడును, జీవహింస చేత చిక్కున మోక్షము. బ్రహ్మంగారు చెప్పాడు, ఒక జీవిని చంపి దాన్ని తింటే మోక్షం వస్తుందా అన్నాడు. సరే, ఆ పిల్లలు ఏదో మా మాటిని వాళ్ళు మానేస్తామంటే, ఇది కాస్త తిను మీకు బలం వస్తుందని చెప్పి మీరు నొక్కి పెడుతున్నారంటే ఏమని? పశువులు తినే ఆహారం పిల్లలకు పెట్టి మన పిల్లలను పశువులుగా మారుస్తున్నాము. ఇది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పరమ సత్యం. ఇప్పుడు చెప్పండి వీడికి ఇంకో మాట చెప్పనా?
బ్రాహ్మిన్స్, నాన్ బ్రాహ్మిన్స్. అవునా? అదొక సుబ్రహ్మణ్య గారు బ్రాహ్మణుడు, ఆయన బ్రాహ్మణుడు, మీరంతా శూద్రులు కదా. ఇప్పుడు మీరంతా శివుడు కర్ర తీసుకున్నాడు ఆయనకి, మేమంతా శూద్రులు అంటే. అవునా? నా పరిభాషలో ఎవరు బ్రాహ్మణులు అంటే ఎవరు మాంసాహారం సేవించారో వాళ్ళంతా బ్రాహ్మణులే, ఎవరు సేవిస్తారో వాళ్ళంతా శూద్రులే. పూర్వం తెలివైనటువంటి నాలాంటి తెలివైనటువంటి వాడు కులాన్ని విభజించి పాలించాడు. ఏమండి మాంసం తినొచ్చా పొద్దులు అంటే తినొచ్చమ్మా, మీరు శూద్రులు, మీరు తినొచ్చు, మీరు బ్రహ్మాండంగా తినొచ్చు అంటే ఎందుకు తెలుసా? మాంసం తిని మదం ఎక్కి మత్తుగా పడుకుంటే మా జోలికి రాడు, ఏం చెప్పినా చేస్తారు, మేము మిమ్మల్ని పాలించవచ్చు. సుబ్రహ్మణ్య ఇలాంటి తెలివైన వాళ్ళు ఇలాంటి పనులు చేస్తారు. అవునా? నాలాంటి తెలివైన వాళ్ళు ఏం చేస్తారు? ఇంకా ఆయన కంటే పెద్ద వాళ్ళు ఏం చేస్తారు? మీరు బ్రాహ్మణులు, మీరు క్షత్రియులు, మీరు వైశ్యులు, మీరు శూద్రులు అని చెప్పారు. నాకన్నా తెలివైన వాడు ఏం చెప్పాడు? ఇంకోటి పంచములను కూడా యాడ్ చేశాడు. అవునా? బ్రాహ్మణోస్య ముఖమాసే బాహో రాజన్యకృత భూతదైస్య వైశ్య ప్రభ్యాం శూద్రో అజాయత అని ఒక మంత్రం నాకు చెప్పాడు ఆయన. బ్రాహ్మణులు ఇందువల్ల గొప్పవాడండి, బ్రహ్మ యొక్క ముఖం వల్ల బ్రాహ్మణులు పుట్టారు, చేతుల్లో క్షత్రియులు అంటే రాజులు పుట్టారు, తొడల్లో వైశ్యులు పుట్టారంటే వ్యాపారం చేసేవాళ్ళు, కాళ్ళలో శూద్రులు పుట్టారు అంటే వ్యవసాయం పనులు చేసేవాళ్ళంతా, అందువల్ల బ్రాహ్మణులు గొప్పవాడని. నేనేం చెప్పాను తెలుసా? జన్మనా జాయితే శూద్ర కర్మణా జాయితే ద్విజ వేదపాఠేన విప్రాస బ్రహ్మ జ్ఞానంతో బ్రాహ్మణ. జన్మనా జాయితే శూద్ర, తల్లి గర్భంలో నుంచి వచ్చిన వాడికి ఎప్పటికీ యజ్ఞోపేతం లేదు, అందరూ శూద్రులే. కర్మణా జాయితే ద్విజ, యజ్ఞోపేతం వేస్తే వాడు ద్విజుడు అన్నారు అంటే జంజం. వేదపాఠేన విప్రాస, వేదం చదువుకున్న వాడిని ఇప్పుడు, వేదం ఎవరు చదువుకున్నావు ఇప్పుడే. ఎవరయ్యా బ్రహ్మలు అంటే బ్రహ్మ జ్ఞానం కలిగిన వాడు, బ్రహ్మ జ్ఞానంతో బ్రాహ్మణ, బ్రహ్మ జ్ఞానం కలిగిన వాడు బ్రాహ్మణుడు అన్నారు. ఎందుకు ఇక్కడ ఈ వేదిక మీద ఈ మాట చెప్పవలసి వచ్చిందంటే, ఇవాళ అలాంటి కుల వ్యవస్థ లేదు, ఇక్కడ మనం అందరం ఉన్నాం, అందరం కలిసి హాయిగా చేసుకుంటూ ఉన్నాం. ఈ కుల వ్యవస్థే భారతదేశానికి శాపం, భారతదేశానికి ఈ కుల వ్యవస్థ శాపం. భారతదేశం అత్యున్నతమైన స్థానం ఉన్నది, అద్భుతంగా ఉన్నది. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచ దేశాలకన్నిటికీ ఆదర్శాలు. అలాంటి దాన్ని దీన్ని చూయించి వాళ్ళు మనల్ని గోరంతన కొండలు చేసి మనం మాట్లాడుతున్నాం. అందులో ఎక్కడ వచ్చింది అంటే మధ్యలో వచ్చినటువంటి విషయం. కాబట్టి బ్రాహ్మణులు శూద్రులు లేదు, ఆయన పౌరత్వం చేస్తున్నారు, ఆయన పొందుతున్నారు. నేను ఉపన్యాసం చెప్తున్నాను, నేను ప్రవచనం, లేదా కాషాయం ధరించాను స్వామి. మీరు గృహిణి కదా, మాతృమూర్తి, ఎవరు ఏ పని చేస్తే ఆ పని రూపంలో వృత్తి వచ్చింది. భగవద్గీత కృష్ణుడు చెప్పాడు కదా స్పష్టంగా, వృత్తి రూపంగా వృత్తి రీత్యా కులం వచ్చేసిందని. అందులో సరే దీన్ని ఇట్లా పక్కన పెడితే మనం ఇంకొక విషయంలో ఎలా ఉండాలి తెలుసా? ఆదర్శమైనటువంటి జీవితం. ఆదర్శమైన జీవితం అంటే ఏంటి? మీ అమ్మాయిని మీరు చేయబట్టుకొని నడిపిస్తారు. అవునా? మనం చెప్పాను, ఒక ఆవు నడిచిపెడుతుంటే దూడ నడిచిపెడుతుంది. ఆవు ఎక్కడ మూతి పెడితే ఆ దూడ అక్కడ మూతి పెడుతుంది. ఆవు ఎక్కడ మూతి ఎత్తే అక్కడ మూతి పెడుతుంది. ఆవు కనుక కాలు తీస్తే దూడ కాలు తీస్తుంది. అంటే నోరు లేని ఆవు తన బిడ్డకి ఎలా బ్రతకాలో నేర్పుతుంది. నోరున్న మనం మన బిడ్డలకు నేర్పట్లేదు సరిగ్గా. అందుకని చెప్పండి, పిల్లలు మెచ్చడం ఇది ఒక భాషం. రెండో క్లాసు ఎందుకు తెలుసా? జ్ఞానాన్ని మెచ్చడం కదా. ఈ మాతృమూర్తులు ఈ సంపదలతో పాటు ఆ సంతానానికి జ్ఞానాన్ని కూడా ఇవ్వగలిగినట్లయితే ఇప్పుడు ఖచ్చితంగా మెచ్చినట్లయితే. అది అక్కడ కూర్చుని యశోదమ్మ గారు, వాడు అమ్మాయి అమెరికా చదువుతుంది. అమ్మాయికి ఫోన్ చేసి, అమ్మ రోజు ధ్యానం చేస్తున్నావా? ఎన్ని గంటలు ధ్యానం చేస్తున్నావు? ధ్యానం చేస్తే ఏంటి, నీకేం కనిపిస్తుంది అని అడిగితే వాళ్ళ అమ్మాయి సమాధానం చెప్తే మాతృమూర్తిగా ఆమె సక్సెస్ అయినది. అడుగుతుందా లేదా నేను మాట్లాడలేదు. తిన్నావా, పడుకున్నావా, డబ్బులు సరిపోతున్నాయా, ఆవకాయ చెట్టు పంపించుకుంటావా, ఉల్లిపాయ చెట్టు పంపించుకుంటావా, ఇవన్నీ అడిగి ఫోన్ పెట్టేస్తే మాతృమూర్తిగా ఫెయిల్. ఇవన్నీ ఒక భాగం ఈ రోజు అడిగే విషయాలే కదా. మీరు మీ పిల్లల చేత ఈ అమ్మగారిని ఒక రోజు నేను అమ్మగారు ఆశ్రమం రావట్లేదు అంటే అమ్మాయి 10th క్లాస్ స్వామి చెప్పింది అంటే ఆ బిడ్డ మీద ఆ తల్లికి ఎంత ప్రేమ ఉన్నట్లెక్క నేను అప్రిషియేట్ చేస్తాను. అంటే నేను దీంతో పాటు ఏం యాడ్ చేస్తానంటే సంస్కారాలు అందించండి. మీరు
ఏంటి క్వశ్చన్ ఏంటి? నువ్వు టీచర్ కదా, ప్రొఫెసర్వి, అడగమే. మేము సంస్కారం ఇవ్వట్లేదా అని. చూడలేదు. ఇస్తున్నాను వాడు చేతులు ఎలా ఉండలేదు నేను చెప్తా. ఇస్తున్నాను వాడు చేతులు ఎత్తండి, ఎలా ఉండలేదు నేను చెప్తా కదా. చెప్తా. కానీ తన జీవితం ధన్యం కావాలంటే ఇంకో సంస్కారం, ఆధ్యాత్మిక సంస్కారం. భగవంతుడు, భక్తి, జపము, ధ్యానము, పెద్దల యందు గౌరవం, గురువుల యందు గౌరవం, ఇవన్నీ ఉండి వినయము, విధేయతో ఒకవైపున సాధన కూడా చేస్తూ ఉంటే మీరు రెండు సక్రమంగా అందించినట్లు. ఇంకా శ్రీదేవి అమ్మగారిని మీ అబ్బాయి ఆశ్రమం తీసుకున్నారంటే మా మాట సోమడు రాడు ఇక్కడికని చెప్తుంది. నేను దీన్ని తప్పు పండ్ల ఆశ్రమం రాడే చెప్తుంది. తీసుకురాలేదు, రాడే తీసుకురాలేదు అంతే. అవును కదా. కానీ నేను ఇక్కడ గట్టిగా చెప్తే ఈ అమ్మగారు మానుకుంటుందేమో నేను గట్టిగా చెప్పనుగా. నా దగ్గర నా స్వాతం నాకుట్లా, నాకేం కావాలి, మీరు కావాలి కదా. నేనేమనుకుంటాను, ముందు అమ్మగారు వస్తే తర్వాత నా పిల్లల తర్వాత తీసుకురావచ్చు, ముందుగా అమ్మగారు అని అనుకుంటా కదా నేను. ఇప్పుడు పద్మమ్మ గారు వచ్చిందని మీరు మనసారి కోటేశ్వర గారు మీరు తీసుకురండి అమ్మగారు. నేను చాలాసార్లు చెప్పాను అమ్మగారు తీసుకొచ్చింది, అమ్మగారు నేను తీసుకొచ్చుకున్నాను, అమ్మగారు తీసుకురాదా కదా. ఇప్పుడు నా దగ్గరకు ఏ పని చేయాలని రెడీగా చేస్తారు. ధ్యానము, ఆధ్యాత్మిక స్మృతి ఇలాంటి ఉంటే మనకు అభివృద్ధి అవుతుంది కదా. ఈరోజు లక్ష్మీదేవి, చండీ, గాయత్రి, అన్నపూర్ణ లక్ష్మి అయిపోయింది. రేపు కంచి కామాక్షిదేవి. माता गोविंदमांबको महादेवी ईश्वरी देवी की परिपूर्ण सिद्धमूर्ति की शरणवरात्र देवी देवतलको श्री महालक्ष्मी अम्मवारी की पूज्यवाद श्री 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 योगी अचलानंद गुरुस्वामी वारी की सकल चराचरमको हस्ता मम वसतु गृहे सर्वमांगल्ययुक्ता लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गरामेश्वरीं दासीभूत समस्त मम तस्मात् कारुण्यभावेन रक्षरक्ष श्री अचलानंद गुरुपाद देवताभ्यो नमः। पादारविन्दयोः वेदोक्त दिव्य परिमल मंत्र पुष्पाक्षतां समर्पयामि। आत्मा परोक्ष नमस्कारान् समर्पयामि। ఓం శ్రీ గురుభ్యో నమః. ఎవరు కూడా నెట్టుకోకుండా ప్రశాంతంగా మన అచలానంద మనం 22వ తేదీ నుండి నవరాత్రి మహోత్సవాలు జరుపుకుంటున్నాం. అక్టోబర్ 2 వరకు నవరాత్రి మహోత్సవాలు జరుపుకుంటాం. ఈ సంవత్సరం 11 రోజులు వచ్చేసింది. ఈ 11 రోజులు 11 రూపాయల అమ్మవారిని ఆరాధించుకుంటాం. ఈ 11 రూపాయల అమ్మవారు మనకు ఆరాధిస్తుంది. నవరాత్రి యొక్క ప్రాశస్త్యం ఏంటంటే
దివ్య శక్తితో అమ్మవారు అనంతమైన శక్తితో ఈ సృష్టి మొత్తాన్ని తనలో నింపుకునే శక్తితో సకల జీవులకి అందరికీ అన్నీ ఇవ్వగలిగే సామర్థ్యంతో అమ్మవారు ఉంటుంది. కాబట్టి ఎవరు ఏది అడిగినా అమ్మవారు ఇస్తుంది. ఆరోగ్యము, ఐశ్వర్యము, భోగము, భాగ్యము, సుఖము, సంతోషము మనకి ఏది కావాలో అది అడగండి, ఇది ఇస్తుంది. అయితే అమ్మవారిని మనసు పెట్టి సేవించండి. మీరు ఏ ఆలయానికైనా వెళ్ళండి, ఆలయానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏ రూపంలో ఉన్న అమ్మవారు ఒకటే, అమ్మవారిని మనస్ఫూర్తిగా సేవించండి. ఆలయంలో ఇతర విషయాలు మాట్లాడకండి, ఇతర విషయాలు జోలికి పోకండి, రాజకీయాలు మాట్లాడకండి, కుటుంబ విషయాలు మాట్లాడకండి, అన్య విషయాలు మాట్లాడకండి. భగవన్నామ స్మరణతో కూర్చోండి. శ్రీమాత్రే నమః అనే నామం చేసుకుంటూ కూర్చోండి. మీరు అక్కడ ఆలయంలో ఎంతసేపు కూర్చుంటారో ప్రవచనం వింటున్నా, హారతి తీసుకుంటున్నా, ప్రసాదాలు తీసుకుంటున్నా శ్రీమాత్రే నమః అనే నామం చేసుకుంటూ ఉండండి. ఈ నామం చేసుకుంటూ అమ్మవారిని సేవించుకోండి. అమ్మవారి యొక్క అనంతమైన శక్తి మనకు వస్తుంది. అమ్మవారు ఈ సృష్టి మొత్తం 33 కోట్ల దేవతల్ని పాలించే అమ్మవారు ఆమె. 14 లోకాలకి ఆమె అధిపతి, భువనాంతరాలకి ఆమె అధిపతి, సకల జీవులకి ఆమె అధిపతి, 84 లక్షల జీవులకి ఆమె అధిపతి. అందరికీ ఆహారం ఇచ్చేది ఆవిడే, అందరికీ పానీయం ఇచ్చేది ఆవిడే, అందరికీ జీవ చైతన్యం ఇచ్చేది ఆవిడే, అందరికీ అన్ని రకాల ఆరోగ్య సమస్యల్ని తీసేసేది ఆవిడే, భోగాల్ని భాగ్యాలు ఇచ్చేది ఆవిడే. ఇంతేలా ఈ జీవితాన్ని దివ్యంగా భవ్యంగా నడిపించేది ఆవిడే. ఎవరికైనా ఆరోగ్యం బాగలేదంటే కర్మవశాన్ని వచ్చిందనుకోండి, ఆ కర్మవశాన్ని వచ్చే ఆరోగ్యం పోవాలంటే అమ్మవారిని సేవించండి, ప్రార్థించండి, పూజించండి, ఆమె పాదాల మీద తలబెట్టండి. మనస్ఫూర్తిగా ఆమె పాదాల మీద తలబెట్టి మీరు కోరుకోండి. ఏ కోరికైనా నెరవేరుతుంది. గొంతెమ్మ కోరికలు కాకుండా అవసరమైన కోరికలు అయితే, మీ జీవితానికి అవసరమైన అయితే అవి ఖచ్చితంగా నెరవేరుతాయి. కాబట్టి ఎవరైనా అమ్మవారిని సేవించేటప్పుడు మీకున్న కోరికల్ని ఆమె పాదాల మీద మీ తలబెట్టి మీరు కోరుకుంటూ ఉంటే, మీరు ఆ పాదాల మీద పెట్టి శ్రీమాత్రే నమః అని స్మరణ చేస్తూ మీ మనసులో ఉన్న సంకల్పాలు చెప్పుకుంటూ ఉంటే, ఆమె పాద అంగుష్టం నుండి అంటే బొటనవేలు నుంచి ఓ దివ్యమైన శక్తి మీ మెదడులో ప్రవేశించి, దేహమంతా ప్రవేశించి, మనస్సులో ప్రవేశించి దివ్యత్వాన్ని, తేజస్వాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, భోగాన్ని, ఇంకా చెప్పాలంటే మీకు ఏదైతే కొరవ ఉన్నదో ఆ కొరవలను తీర్చేసి మిమ్మల్ని దివ్యంగా భవ్యంగా నడుస్తుంది. ఇంతేలా ఎప్పుడు మీ వెంటే ఉండి నడిపిస్తుంది. పాదాలు మీ తల ఆమె పాదం మీద పెట్టండి. ఆమె పాద స్పర్శ వల్ల మీకు శక్తి వస్తుంది. ఆ శక్తి రూపంలో ఆమె మీ ఇంటికి వస్తుంది, మీ వెంట ఉంటుంది, మిమ్మల్ని నడిపిస్తుంది. మనందరి జీవితాన్ని ఆమె నడిపిస్తుంది. కాబట్టి అమ్మవారిని మనస్ఫూర్తిగా సేవించండి, మనస్ఫూర్తిగా అర్థించండి, మనస్ఫూర్తిగా ఆశ్రయించండి, మనస్ఫూర్తిగా నమస్కరించండి, మనస్ఫూర్తిగా జీవితాంతం ఆమెనే నమ్ముకొని ఉండండి. శ్రీ గురుభ్యో నమః. ఓం ప్రశాంత్.